నా పేరు హనుమంత్ రెడ్డి, సింగిరెడ్డి హనుమంత్ రెడ్డి. నేను ఇక్కడ గ్రామంలో మేము ఆవుదూడ గుర్తు ఉన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్కు పనిచేసినాం. ఆ తర్వాత ఇక్కడ విలేజ్లోకి వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ ఆవుదూడ గుర్తప్పుడు హైదరాబాద్లో, తర్వాత విలేజ్లోకి వచ్చిన తర్వాత చేయి గుర్తుగా ఈ రోజు వరకు కూడా చేయి గుర్తులనే పనిచేస్తున్నాము. మేము మా శాయశక్తుల విలేజ్లో కూడా ఏ పార్టీ అనకుండా కూడా ప్రతి ఒక్కరికి కూడా సగం రాత్రిలో ఈ 3-4 విలేజ్లో ఎవరికి పని ఉన్నా ఖచ్చితంగా మేము వాళ్ళ పట్ల ఎంఆర్ ఆఫీస్ కానీ, ఎండి ఆఫీస్ కానీ, పోలీస్ స్టేషన్లు కానీ ఖచ్చితంగా వచ్చి వాళ్ళ ఆపదలు ఏమున్నా తీర్చుకుంటూ మా దీన్ని గడిపిస్తున్నాం మేము ఇక్కడ. సార్, ఇప్పుడు మీరు ఇప్పటి వరకు రాజకీయంగా కావచ్చు, పార్టీ పరంగా ఏమేమి పదవులు చేపట్టారు? మేము ఫస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంపీటీసీల ఏదో ఒకటి పదవిలు తీసుకొచ్చింది. దాంట్లో మేము విజయం సాధించినాము. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఇక్కడ ఏ పార్టీ వచ్చినా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంపీటీసీలే గెలుస్తున్నారు. ఇక తర్వాత మా కుటుంబంలో లేడీ సర్పంచ్గా వస్తే మా మరదలను సర్పంచ్గా చేసినాము. సార్, ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం అయింది. మరి 1.5 సంవత్సరంలో మనం ఎలా ఉంది, పాలన ఎలా ఉంది, పథకాలు ఎలా అమలు అవుతుంది? మాకైతే ఎమ్మెల్యే గారు చాలా మంచి వ్యక్తిగా వచ్చినందుకు మా విలేజ్లలో అనుసంధానంగా మా విలేజ్లో కానీ మా పక్క విలేజ్లలో కూడా ఎటువంటి విషయాలు అడిగినా కూడా ఇది లేదనకుండా కానీ రమ్మంటే రావడం కానీ, పాలనలో కూడా గవర్నమెంట్ ఇప్పుడు సీసీ రోడ్స్ అడగంగానే ఇవ్వడము, ఇంకా ఉచిత బస్సు పెట్టడము కానీ, కరెంటు బిల్స్ కానీ, ఇప్పుడు ఆల్రెడీ రైతు బంధువులు కానీ, రైతు రుణమాఫీలో కూడా కానీ అన్ని విధాలా చాలా మంచిగానే జరుగుతున్నది. కాకపోతే కొంతమందికి మళ్ళీ అది ఏం డిఫెక్ట్ నుంచి పడలేదో ఊరికి ఒక 10 మంది, 12 మంది, 15 మంది కూడా మిగిలొచ్చు, ఎక్కువ మంది కూడా మిగిలినారు. కాకపోతే వాళ్ళకి రైతు బంధు పడలేదు, రుణమాఫీ కూడా జరగడం లేదు. దీని మీద గవర్నమెంట్ కొంచెం స్పందించి ఎందుకు జరిగింది, ఎందుకొరకు జరిగింది అనేది ఏ వాళ్ళకి చెప్తారా, బ్యాంక్ వాళ్ళకి చెప్తారా, చెప్తే దీని విషయంలో చాలామంది కూడా సాటిస్ఫాక్షన్ అయ్యే అవకాశం ఉంది. చాలామంది కొంచెం నిరాశగా ఉన్నారు, మాకు పడలేదు అనే దాంట్లో. రైతు బంధు కొరకు కూడా మొన్నటి వరకు చాలామంది వేచి చూసినారు. గతంలో ఇవ్వనందుకు మంది కొద్దిగా బాధలు ఉండి ఈసారి చాలా పడ్డందుకు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు దీని విషయంలో. ఇంకా ఇంద్రమ్మ ఇండ్లు కూడా మా మున్సిపాలిటీలో పోయినందుకు గత 2-3 రోజుల నుంచి పోసిన ముగ్గులు వీళ్ళందరూ కూడా చాలా సంతోషంగా కూడా ఇండ్ల విషయం ముగ్గు చూపిస్తున్నారు. ఇంకా నాకు కావాలని అడుగుతున్నారు. కాబట్టి డిలే చేయకుండా ఇండ్లు కూడా ఇవ్వాలి. భర్తలు చనిపోయిన ముసలి వాళ్ళకు చాలామంది పెన్షన్స్ ఆగిపోయి ఉన్నాయి. అది కూడా ఒకటి గవర్నమెంట్ చేస్తే చాలా సంతోషమైన విషయం. సార్, ఇప్పుడు మరి ప్రతిపక్షాలు కాంగ్రెస్ ఏం చేస్తలేదు, కాంగ్రెస్ ఫెయిల్ అయింది అంటున్నారు. దీని మీద మీ కామెంట్ ఏంటి? కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైతే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ కొరకు ఎంతో ఉద్యమాలు చేసినా, అది చేసినా, ఇది చేసినా అన్నారు. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ సోనియా గాంధీ గారే ఇంతకుముందు ఫస్ట్ గులాం నబీ ఆజాద్ గారు ప్రకటన చేసినప్పుడు గవర్నమెంట్ సోనియా గాంధీ గారు కూడా కొంచెం ధైర్యం చేసి ముందుకు పోయింటే అసలు ఈరోజు కేసీఆర్ ఎవరు కూడా ప్రజలు గుర్తుపట్టే పరిస్థితి లేకుండే. కాకపోతే మళ్ళీ కేసీఆర్ గారు పోయి మేడం దగ్గర చాలాసార్లు ఇది చేస్తే మేడం కాళ్ళు మొక్కి కూడా ఆర్డర్ ఇచ్చిన తర్వాత కుటుంబ సభ్యులతో సహా కాళ్ళు మొక్కినట్లు మనం ఎన్నోసార్లు ఫోటోలు కూడా చూస్తున్నాము. అప్పుడు మిగులు బడ్జెట్తోన తెలంగాణ ఆయనకు చేతుకు గవర్నమెంట్ ఇచ్చేస్తే తెలంగాణను అప్పచెప్తే ఈరోజు లక్షల కోట్లతోన మనకు తిరిగి కాంగ్రెస్ గవర్నమెంట్కు ఆయన బాధ్యతలు అప్పచెప్పిండు. అది ప్రతి ఒక్కరు ప్రజలు చూస్తూనే ఉన్నారు ఇప్పుడు. కాకపోతే ఆయన చేసింది ఏంటి, ఒక రైతు బంధు తప్ప చేసింది ఏం లేదు. ఒక ఇల్లు ఇవ్వలే, ఒక పెన్షన్ ఇవ్వలే, ఒక ఇది ఇవ్వలేదు. రాజశేఖర రెడ్డి గారే ఉన్నప్పుడు ఎంతోమందికి 200 రూపాయల అవి ఏంటి మన పెన్షన్స్ ఇస్తూ దానిలను రెట్టింపు చేసుకుంటూ వచ్చిండ్రు తప్ప కొత్త పెన్షన్లు ఈరోజు వరకు అలాగనే ఆగిపోయినాయి. అదొకటి చేస్తే గవర్నమెంట్కు అందరూ కూడా రుణపడి తిరిగి మళ్ళీ గవర్నమెంట్ రావడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ఏం చేయలేదు. ఎటువంటి రోడ్స్ కానీ ఈ రోజు వరకు ఆర్ఎన్బి రోడ్లు కానీ అట్లాంటి రోడ్లకు ఇంతకుముందు గ్యాంగ్ మెన్లు వీళ్ళు ఉండి రోడ్లు వెంబడి చెట్లు అవి కొడుతుంది. ఈ టైం వరకు 15 ఏళ్ళ నుంచి ఎవరు కూడా ఇట్లా కంప చెట్టు కొట్టేవాళ్ళు, గుంత పూడ్చే వాళ్ళు లేరు.
ఇప్పుడు మన ప్రభుత్వం పాలన మీద ప్రజల్లో స్పందన ఎట్లా ఉంది? ప్రజల్లో మాత్రం ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్కి మళ్ళీ పట్టం కట్టే అవకాశాలు ఉన్నాయి. సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ కూడా ఖచ్చితంగా గెలిచి విజయ అవకాశాలు రేవంత్ రెడ్డికి కానీ ఎమ్మెల్యే కానీ తప్పకుండా ప్రతి సీటు గెలిచి వాళ్ళకి అప్పయ్యే బాధ్యత మేము ప్రతి ఊర్లో ఏమేం జరగాలి, ఏం జరుగుతుంది అనే విషయాలు ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే గారికి చెప్తూనే ఉన్నాం. దాని మీద ఎమ్మెల్యే గారు స్పందించి ప్రతి విషయంలో ఆ నిశలు కూడా ఆయన 1 గంట 2 గంటలు హైదరాబాద్లో కూడా ఉండడం లేదు. ఎవ్రీ వీక్ కూడా సండే తప్ప కూడా ఎప్పుడు సండే కూడా కొన్నిసార్లు ఉండడమే లేదు. ఇక్కడే కాన్స్టిట్యున్సీలో ప్రతి మండలం ప్రతి ఊరు తిరగడమే జరుగుతుంది తప్ప ఆయన మాత్రం చాలా కృషి చేస్తున్నారు దీనికి. సార్ ఇప్పుడు మరి గత 10 ఏళ్ల పాలనకి ఇప్పుడు మీ 1.5 సంవత్సరం పాలనకి ఏంటి వ్యత్యాసం? ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ప్రాజెక్ట్స్ విషయంలో మాత్రము ఇక్కడ మా దగ్గర కోయిల్సా కానీ జూరాల ఉన్నాయి. దీనిలను ఏదో మంచి ఈ మామునారు కూడా పాలమూరు ఎత్తిపోతల పథకం తీసుకొచ్చిన దాని కింద ఈరోజు వరకు కాలువలకు భూమి సేకరణ అది కూడా పెండింగ్ పడిపోయింది. ఇంతవరకు బిల్స్ ఇవ్వకుండా చేయకుండా ఆల్రెడీ జూరాలను మంచి పొజిషన్లో ఉంది. జూరాలను దాన్ని డబ్బులు ఖర్చు పెట్టి కాళేశ్వరం చేసే డబ్బులు ఇక్కడ 2-3 ప్రాజెక్టులు అయిపోతుండే మొత్తం దుర్వినియోగం చేసేసి వాళ్ళ కుటుంబాలే బాగుపడి ఇలా చూసిండ్రు. ఇక్కడ ఆల్రెడీ సీసీ రోడ్స్ వేస్తే ఒక్క రోడ్డు కూడా లేకుండా పైలిపోయినవి ఉన్నాయి. ప్రతి విలేజ్లో కూడా వాళ్ళు వేసిన సీసీ రోడ్స్ మొత్తం డూప్లికేట్ సిమెంట్, డూప్లికేట్ డస్ట్ అది ఇది వాడి వేసిండ్రు. మా సొంత గ్రామంలో కూడా మొత్తం రోడ్లన్నీ పలిపోయినాయి. ఈరోజు వరకు ఫోటోస్ సహా మొత్తం ఏఈ గారు కానీ డిఈగా సిఈ వాళ్ళకు మేము కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళ కార్యకర్తలు ఎక్కడ ఏ పనులు చేసినా మొత్తం దోసుకు తిన్నారు తప్ప వేరే పనులు అయితే చేయలేదు ఇక్కడ. సార్ ఇప్పుడు మరి ఈ 1.5 సంవత్సరంలో మరి మీరు ఏం సాధించారు? మీ 1.5 సంవత్సరంలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉచిత బస్సు ఫస్ట్ స్టార్ట్ చేసింది. తర్వాత 200 యూనిట్లు స్టార్ట్ చేసింది. 10 లక్షల వరకు హాస్పిటల్స్ ఇచ్చేసిండ్రు. ఆ తర్వాత దొడ్డు బియ్యం తినకూడదనే ఉద్దేశంతోన రైతులు పండించిన దానికి బోనస్ ఇచ్చింది. మళ్ళీ కూడా ఇప్పుడు ఇవ్వబోతున్నారు. మళ్ళీ కూడా దొడ్డు బియ్యం తినొద్దని సన్న బియ్యం ఇప్పుడు ఈ మధ్యలోనే స్టార్ట్ అయ్యి ఇప్పుడు 2 నెలలు ఇప్పుడు 3 నెలల బియ్యం ఒకసారి ఇస్తున్నారు. ఎక్కడ కూడా ఏ బీజేపీ గవర్నమెంట్ కూడా ఎక్కడ కూడా లేని విధంగా ఈ మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు మా దగ్గర తెలంగాణలో ఆంధ్రలో లేదు, తెలంగాణలో మాత్రం సక్సెస్గా ప్రతి ఊర్లో మంది సంతోషంగా బియ్యం తింటున్నారు. లేకపోతే ఇంటి వరకు దొడ్డు బియ్యం తీసుకునడము ఎవరికోరికి వాళ్ళకో వీళ్ళకో అమ్మేసుకుంటుండ్రి. ఇప్పుడు ఏ ఒక్కరు కూడా అమ్మే అవకాశం లేకుండా అందరూ సంతోషంగా తింటున్నారు. దీని విషయంలో మాత్రం మీరు అడగండి. మరి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? స్థానిక సంస్థల్లో కానీ ఇప్పుడు ఎంపీటీసీ కానీ మున్సిపాలిటీ కానీ ఎమ్మెల్యే కానీ ఖచ్చితంగా గవర్నమెంట్ ఇంకా 1.5 సంవత్సరం అయింది, ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది కాబట్టి రకరకాల స్కీములు కానీ రైతులకు కానీ ఈ ముసలి వాళ్ళకు కానీ లేడీస్ కానీ ఎలాంటి హామీలు కూడా అన్ని హామీలను నెరవేర్చడానికి గవర్నమెంట్ ముందుకు పోతుంది కాబట్టి ఖచ్చితంగా పార్లమెంట్ వరకు సర్పంచ్ నుంచి పార్లమెంట్ వరకు ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంటే గెలుస్తుందని ఖచ్చితంగా గవర్నమెంట్కు పట్టం కడుతుందని చెప్పి ప్రజలందరూ దీని మీద ఏకతాటి మీద ఉన్నారని ఈ విషయంలో తెలుపుతున్నాం. సార్ మరి మీరు ఎంతో సీనియర్ కార్యకర్త, మరి మీ కష్టానికి మరి మీ గుర్తింపు, మరి మీరు భవిష్యత్తు కార్యాచరణ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎమ్మెల్యే గారు దీని మీద మేము సీనియర్లం కాబట్టి వాళ్ళంతకు వాళ్ళే మమ్మల్ని మార్కెట్ చైర్మన్ బీసీ వచ్చింది కాబట్టి మమ్మల్ని వైస్ చైర్మన్గా ఇచ్చారు. రేపు మున్సిపల్ ఎలక్షన్లో కూడా కంపల్సరీ మేము అందరం పోటీలో ఉన్నాం కాబట్టి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఆయన ఏం చెప్తే దానికి నడుచుకోవడానికి అందరం సిద్ధంగా ఉన్నాం.